బుజ్జి హాయ్. నవ్వచ్చు కదా. మా ఆయనకి నవ్వడం రాదంట అండి, అందుకే నవ్వట్లేదు, ఏమనుకో. నా ఐస్కి దిష్టి తగిలింది, అందుకే కింద పడిపోయింది. అమ్మ చేతి చేపల పులుసు, అత్త చేతి కోడి పులుసు. హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. హాయ్, హ్యాపీ రిపబ్లిక్ డే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్ సిరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని గట్టి కొట్టేయండి. నేను ఇలా వీడియోస్ పెడితే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడు వీడియోస్లో నేనే కనపడతాను కదా, ఈసారి వీడియోలో అందరినీ పరిచయం చేస్తాను, వచ్చేయండి. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసే పని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని కొట్టేయండి. నేను ఇలా వీడియోస్ పెడితే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఎందుకు అంటే మా ఇంట్లో తీసిన సరదా ఫన్ వీడియో కావాలంటే మీరే చూడండి. నేను ఛానల్ పెట్టిన కానించి ఇప్పుడు వరకు సండే ఫన్ డే బ్లాగ్ అని చెప్పేసి ఎప్పుడు తీయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మాత్రం. ఇంతకీ దేనికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఊరికే సరదా కోసం, ఓన్లీ ఫన్ డే, సండే కదా, అందుకని మా అత్తయ్య వాళ్ళని రమ్మంటేనేమో మీరే రండి అమ్మా హాలిడేనే కదా అని చెప్పారనమాట. ఇంకా అందుకని వెళ్ళిపోయాము. అక్కడ మా మమ్మీ చేపల కూర చేసింది. మా మమ్మీ చేపల కూర ఎంతమంది ఇష్టపడతానంటే అంతమంది ఇష్టపడతారనమాట. అంత బాగా వేసేది మా మమ్మీ చేపల పులుసు. ఇంకా వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇలా ఫ్రూట్ షాప్ కాడ దిగి ఫ్రూట్స్ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. మా బొడ్డోడు చేసే కామెడీ మామూలుగా ఉండదు. కారులో మాత్రం ఒకటే పాటలు పాడుతున్నాడు ప్లస్ పాటలు పెట్టమని చెప్పి ఆర్డర్ కూడా వేస్తున్నాడు అనమాట. మా మమ్మీ మాత్రం ఏం పాట పెట్టినా కూడా సైలెంట్గా వింటారు. ఆ పాట పెట్టు ఈ పాట పెట్టు అని ఎప్పుడు అడగలేదు. కానీ నేను అలా కాదు కదా, మా ఆయన్ని ఎప్పుడు బ్రెయిన్ తింటా ఉంటా అనమాట. లీవ్ దొరికినప్పుడల్లా చూడండి, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పరంట, నవ్వమంటే నవ్వడంట. మీకు స్టార్టింగ్లో కొంచెం చూపించాను కదా వాయిస్ ఎవరు, మీరు నవ్వుకుంటారని చెప్పి పెట్టాను. కానీ మా ఆయన మాత్రం లోపల నవ్వుకుంటాడు, బయట మాత్రం నవ్వడు అనమాట. కావాలని చేస్తుంటారు అప్పుడప్పుడు ఇలాగా. ఇంకా అలా బయలుదేరిపోయాము. బయలుదేరుతా ఉంటే మా బుడ్డోడు ఇట్లా యాటిట్యూడ్ పొంగలని సాంగ్ కోసం డ్యాన్స్ చేస్తున్నాడు. అలా వెళ్తా పచ్చని పల్లెటూరు కాబట్టి మాకు ఎన్ని బర్రెలు ఎదురొచ్చినాయో మేకలు ఎదురొచ్చినాయో చెప్పలేమన్నమాట. ఆ రోజు మాత్రం బర్రెలు దర్శనం చేసుకున్నాము, మేకలు దర్శనం చేసుకున్నాము. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇవన్నీ చూడం కదా, అందుకనే ఇలా అనిపించింది. అలా వెళ్తే టోల్గేట్ వచ్చేసింది అనమాట. టోల్గేట్ దాటినాక అక్కడ మీకు కనపడుతుంది కదండి 116 అడుగుల సాయిబాబా విగ్రహం అనమాట. ఈ రోజుకి సాయిబాబా టెంపుల్ నిర్మించి 4 years అవుతుంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సంబరాలు చేస్తూ ఉంటారు. మీకు లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను, నేను మా అత్త అందరం కలిసి. ఈ ఇయర్ వెళ్ళలేకపోయామన్నమాట. అందుకనే ఊరికే వెళ్ళి అలా దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. కానీ ఎంతమంది వచ్చారండి జనాలు, అసలు చుట్టుపక్కల ఊరు నుంచి అందరూ వస్తారండి. అంత బాగా చేస్తారు ఇక్కడ. ప్రత్యేకంగా శారీస్ కట్టుకొని, సాయిబాబా శారీస్ కట్టుకొని మంచిగా పూజలు చేస్తారు, హోమాలు చేసుకుంటారు, భజన చేస్తారు. దుని ఎప్పుడు 24 hours ఇలా వెలుగుతూనే ఉండిద్ది అనమాట. దునిలో ఉన్న విభూతి పెట్టుకుంటే సర్వ నిరోగా అంటారు కదండి, అన్నీ పోతాయని చెప్పేసి మంచి ఆరోగ్యం ఉంటామని మేము అలా పెట్టుకున్నాం అనమాట. ప్రదర్శనలు చేసేసాము. నాకు సాయిబాబా దుని విభూతి అంటే చాలా ఇష్టం అనమాట. కొంచెం నోట్లో కూడా వేసుకుంటాను, ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి. చూసారా, టెంట్ కట్టేసి అందరూ అలా కింద కూర్చున్నారు. అక్కడ భజన చేస్తున్నారు అనమాట. సాయి నామస్మరం భజన చేసుకుంటున్నారు. ఇక భజనే కాదండి, ఇయర్కి ఒకసారే కాబట్టి ఇలా చేసేది. సాయి నామస్మరం సాయి కోటి కూడా రాస్తుంటారు. అలా రాసిన బుక్స్ అన్నీ అక్కడ లోపల వేస్తుంటారు అనమాట. ఇక్కడ మనము ఒక కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా నెరవేరుద్దని నమ్మకం అనమాట అండి. నేను చాలాసార్లు తిరిగానని చెప్తున్నాను. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, దాంట్లో 1-2 నెరవేరినాయి, ఇంకొకటి నెరవేరాలని చెప్పి గట్టి కోరుకొని
మంచిగా ప్రదక్షిణాలు చేసేసి బుక్ అయితే ఇలా వేసామన్నమాట. అందరితో వేసాము, కనీసం ప్రదక్షిణాలు చేయలేదు, అంత టైం కుదరలేదని చెప్పేసి ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయాలి. ఇంకా అమ్మ కూడా వేసేసారు, అమ్మ తర్వాత నేను వేసాను అనమాట. దాంట్లో అంతా సాయిరామ సాయి కోటి బుక్కేనండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చెప్పి రాశారు, కొంతమంది ఏమో ఓం సాయిరామ అని రాశారు. ఈ గుడి మాత్రం చాలా బాగుండిద్ది, ఉప్పుగుంటూరు దగ్గరలో ఉండిద్ది అనమాట. మీరు కనుక దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చాలా మంచి టెంపుల్, బాగా మంచి దర్శనం చేసుకుంటారు. మనం ఎక్కడ గుడికి వెళ్ళినా సాయిబాబాని ముట్టుకొనివ్వరు కదా, కానీ ఇక్కడ అలా కాదండి, మంచిగా మనం దండం పెట్టుకోవచ్చు, ఎంతసేపు అంటే అంతసేపు మన బాధలు ఆయన చెప్పుకోవచ్చు కూడా, ఎవరు ఏమీ అనరు, అంత మంచి టెంపుల్ అనమాట ఇక్కడ. అలా అందరు బుక్స్ ఎవరైనా రాయొచ్చు, మనం వెళ్ళి అక్కడ దాంట్లో వేయాలని చెప్పారనమాట. నేను వేసేసాను, ఎందుకో మనసు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము. ఒక ప్రదర్శన చేసి లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ సాయిబాబాది క్యాలెండర్ కార్డ్ అండ్ విభూది ఇచ్చారు, తీసుకున్నాము. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు, అసలు వీళ్ళు డెకరేషన్ మాత్రం భలే చేస్తారండి. లోపల ఎంత ప్రశాంతంగా ఉండిద్దో. సాయిబాబాకి ఈరోజు వేసిన డ్రెస్ మాత్రం ఎంత బాగుందో కదండి. ఆ సానదునికి ఏ డ్రెస్ వేసినా కూడా బాగుండిద్ది, కానీ ఆయన ఇష్టమైన కలర్ వైట్ అనమాట. నాకు అది మాత్రం బాగా తెలుసు. లావెండర్ కలర్, ఆ లైటింగ్స్, ఆ ఫ్లవర్స్ భలే సూట్ అయింది కదండి. అసలు చాలా బాగుంది, బెనారస్ క్లాత్ అనుకుంటా. నాకు భలే నచ్చింది. ఈరోజు సాయిబాబా దర్శనం చేసుకున్నందుకు ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. వార్షికోత్సవం రోజు మా ఆయన, బుడ్డోడు అందరం బాగా దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసామండి. డెకరేషన్ కూడా బాగా చేశారు, చూడండి ఎంత అలంకరించారు. మంచిగా బంతి పువ్వులు, గ్రీన్ గ్రాస్తో అన్ని పువ్వులతో మంచిగా అలంకరించారు కదా. మా బుడ్డోడు కూడా వాళ్ళ నాన్న ఎలా చేస్తున్నాడో అలానే మంచి దండం పెట్టుకోవాలని చెప్పి అలా పెట్టుకుంటున్నాడు. నేను కూడా మంచి దండం పెట్టేసుకున్నాను. లాస్ట్ ఇయర్ మాత్రం అత్త వాళ్ళతో అందరితో వచ్చాము గుడికి. ఈ ఇయర్ కుదరలేదండి ఎందుకో మరి, మేమే వచ్చాము. ఇలా వచ్చేసి రాపర్లు అయితే వెళ్ళామన్నమాట. ఏ మాటకు ఆ మాట అండి, గుడి మెయింటెనెన్స్ కానీ టెంపుల్ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు భలే అనిపించింది అసలు. ఇక్కడికి వచ్చేసి ఇంకా ఉయ్యాలో సాయిబాబా స్వామిని 3 సార్లు అలా ఊపాలండి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, ముసలోళ్ళు, ముత్తాతలు అందరూ వచ్చారండి. బాబో కాలిపోతున్నాయి అక్కడ, చాలా ఎండగా కూడా ఉంది, అందుకని చెప్పి టెంట్ వేశారనమాట. అలా అయిపోయిన దర్శనం, బయటకు వచ్చేసాము. మేము ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో, పచ్చని పొలాలు. ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. అదిగోండి మా కోడలి పిల్ల బయటే ఉంది, తనకి హాలిడేస్ ఇచ్చారంట. ఇంటికైతే వచ్చేసింది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి పరిగెడుతుంది అనమాట. చూడండి నన్ను వీడియో తీమా కత్త, నేను అవతారం బాగాలేదని చెప్పేసి. ఇంకా ఊరిలో ఎంట్రన్స్ అవ్వంగానే ఐస్ క్రీమ్ బండి అయితే కనపడింది. నాకేమో పుల్ ఐస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ బండిలో ఐస్ క్రీమ్స్ అంటే నాకు నచ్చవు, ఓన్లీ పుల్ ఐస్ కూడా తీసుకుంటాను. మాట్లాడతాను హిందీలో, మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిజినెస్ మాట్లాడుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్. कमीशन के ऊपर माल बिकने के डिपेंड है, जितना माल बिकेगा उससे पैसा कमीशन मिलेगा। और गाड़ी तुम्हारा है वो उसका है? गाड़ी उसका है, वो भी उसका है? गाड़ी उसका, माल भी उसका है, जो बिकेगा वो उसको कमीशन मिलेगा। ओ वो बड़ा है ना उसका पूरा, एक विलेज में एक मेंबर है ना। तो मंगोल जाता है इधर रहता है? उप्पू गुंटूर रहता है, उपकुंदर आता है, उपकुंदर ये दोनों विलेज तुम्हारा है? उप्पू गुंटूर उंगोल 4 पॉइंट। అడగొచ్చావా అతని? उपकुंद में कहाँ है उसका पॉइंट? వద్దంటుందా? ఎందుకంట? पेट्रोल टंकी के पास, पेट्रोल टैंक के पास उसका कंपनी का पॉइंट है। हाँ कंपनी का। నిజం చెప్పాలంటే నాకు హిందీ రాదు, కొంచెమే వచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నిజంగా తెలియదు అనమాట. అలా సరదాగా మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు. ఆ అంకుల్ ఏమో నిజంగానే నేను ఏదో బిజినెస్ మాట్లాడుతున్నట్టు చేస్తున్నామో అని చెప్పి సీరియస్గా మాట్లాడుతున్నారు. తీరా వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ మాత్రం బోల్డ్ ఉన్నాయన్నమాట. మా బుడ్డోడేమో మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, మా అత్తయ్యకేమో చాకోబార్ ఐస్ క్రీమ్ కావాలంట. ఇంక మా అమ్మ ఎప్పుడైనా మ్యాంగో అందుకని మా అమ్మ కూడా మ్యాంగో లేదని చెప్పేసి స్ట్రాబెర్రీ తీసుకున్నాము. నేనేమో గ్రేప్ తీసుకున్నాను. తల్లి కొడుకులు చక్కగా కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తింటున్నారనమాట. నేను మాత్రం వీడియో తీసుకుంటా ఉన్నాను చెప్పి వాళ్ళేమో వీడియో తీసుకొని చూడరా మంచిగా తినరా అని చెప్పి మా అత్తయ్య అంటుంది. నాకేమో గ్రేప్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడైనా గ్రేపే తీసుకుంటాను, ఎందుకో నాకు అలా ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అంటే కొంచెం
ఎక్కడైనా ఇష్టం అనమాట. మ్యాంగో అంతగా నచ్చదు, ఓన్లీ గ్రేప్ అనమాట. ఇట్స్ వెరైటీ ఆఫ్ ఫ్లేవర్ కదా, ఏమంటారు. ఈ ఐస్ క్రీమ్ తినటం వల్ల నా పెదాలు మాత్రం ఎర్రగా అయిపోయినాయండి. అందరు లిప్స్టిక్ వేసుకొచ్చావా, లిప్స్టిక్ ఎంత వేసుకొచ్చావు, ఉందా అయిపోయిందా, షాప్కి వెళ్దామని చెప్పి ఆట పట్టిస్తూ ఉన్నారు మా చుట్టుపక్కల వాళ్ళందరూ. అది లిప్స్టిక్ కాదమ్మా, ఐస్ క్రీమ్ తినటం వల్ల అలా వచ్చింది నా పెదాలని చెప్పారనమాట. ఎవరు దిష్టి తగిలింది అండి, నా ఐస్ క్రీమ్ మొత్తం కింద పడిపోయింది. మా బుడ్డోడు మాత్రం నాకు పెడతాను అని చెప్పి ముద్దు ముద్దు మాటలతో నన్ను మంచిగా ఇచ్చేస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ తినమ్మా నేను ఇస్తానని చెప్పేసి వాడు ముద్దు ముద్దు మాటలకి నాకు ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ చూసేసరికి మా అత్త ఏమో కోడి కూర చేసేసారు, అన్నం వండేశారు. మేము వచ్చేసరికి అన్ని ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. మా అమ్మ వచ్చినాక ఇంకా చేపల పులుసు అయితే పెడుతుంది అనమాట. మా అమ్మ చేసే చేపల పులుసు తింటే ఫిదా అయిపోతారు. మా అమ్మ తలకాయ కాళ్ళ కూర, చేపల పులుసు బాగా చేశారనమాట. మా అత్తే మటన్ కూర, రోటి పచ్చళ్ళు, కోడి కూర, రొయ్యల కూర మాత్రం బాగా చేస్తారు. పచ్చడి పెడతలు నెంబర్ 1 మా అత్త అయితే, ఫిష్ పులుసు పెద్దలో నెంబర్ 1 మా అమ్మ అనమాట. అవి మొయ్యి చేపలు ఫస్ట్ టైం మా ఆయన మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చారనమాట. ఇది నాకు చాలా అంటే చాలా షాక్. మా ఆయన ఈదేవి పాకేవి ఏమి తినరు, ఓన్లీ కోడి కూర మాత్రం తింటారనమాట. మటన్ అయితే నేను అలవాటు చేశాను, పెళ్ళైనా కొంచెం కొంచెం తింటారు. చూడండి ఆ ఫిష్ పులుసు ఎంత కమ్మగా ఉందో, అసలు ఆ స్మెల్, ఆ అరోమా ఉంటుందండి. అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందంటే కడుపులో ఉన్న పేగులు రా తిను 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 అని చెప్పి గంట కొడతా ఉంటాయి అన్నమాట, ఎలుకలు పరిగెడతా ఉంటాయి. ఫిష్ పులుసులో కాంబినేషన్ రాగి ముద్ద. మా అమ్మ రాగి ముద్ద కూడా బాగా చేస్తారు. అలా పప్పు కూర తీసుకొని ఇలా ఇలా ఎనుపుతూ ఉంటారు. రాగి ముద్ద ప్రాసెస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో చూపిస్తాను, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూడండి తిప్పుతా ఉండి అమ్మ చేతులు నొప్పి వచ్చినాయి అంట. ఇంకా అందుకే అత్తయ్య వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. నాకేమో ఆ పెడతలోనే కావాలి, దాన్ని పెడతా అంటారు, సట్టి అంటారు. ఇక్కడ గోడ మీద ఎందుకు పెడుతున్నామంటే పక్కన మా పెద్దత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మా అన్నయ్యకి తీసుకొచ్చి పెట్టాము. మా అన్నయ్య కూడా ఫిష్ పులుసు అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుందని చెప్పారు. నాకు ఫిష్లో ఉన్న జనపాయ ఉంటుంది కదా, ఆ జనపాయ అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం అనమాట. అనుకోకుండా మా ఆయన జనపాయ చేపల్లో కూడా రేగడిగా తింటానండి. అంటే కొంచెం మంచి చేపలు, చిన్న చిన్న మొయ్యి పిల్లలు అంటారు కదా, అలాంటివి చందవాలు అలాంటివి తింటా అనమాట. ఏ చేప అంటే ఆ చేప తిన్ను, నాకు అంత నచ్చదు ఎందుకో మరి. జనపాయ చేప అయితే బాగా ఇష్టంగా తింటాము. మా బుడ్డోడికి చేపలు అలవాటు చేద్దామని ట్రై చేస్తున్నా, కానీ వాడు స్కూల్లో ఉంటేనే తింటున్నాడు, ఇంట్లో తినట్లేదు అని చెప్పేసి మా అత్తయ్య మా ఆయనకి మా బుడ్డోడికి చికెన్ కూర వండారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మా పెద్ద అత్తయ్య చింతకాయలు పచ్చడి చేస్తున్నారంట. అందుకని ఇక్కడికి వచ్చాను వీడియో తీసుకుందామని చెప్పేసి. కానీ ఈరోజు పచ్చడి పెట్టలేదు, సండే పెట్టకూడదంట, మండే పెడతారంట. మా కోడలేమో నేను వీడియో తీసి మీకు పంపిస్తానులే అత్త అని చెప్పింది. మొన్న శనివారం అయితే మా అత్తయ్య పెట్టేశారు పచ్చడి, నేను మిస్ అయ్యాను వీడియో తీసుకోవడానికి. అందుకనే పెద్ద అత్తయ్య మండే పెడతాను లేవే నీకోసం అని చెప్పారనమాట. నేనేమో సరదాగా వచ్చి వీడియో తీసుకుంటున్నాను. చింతకాయలు చూడంగా నాకు ఒకటే పాడు గుర్తుకొచ్చింది, చింత చెట్టుకు కాస్తాయి చింతకాయలు చింతకాయలు అని చెప్పేసి. నాకు చింతకాయలు తింటాం కూడా చాలా ఇష్టం అండి, భలే ఉంటాయి పుల్లగా. ఇంక తర్వాత ఏం చేసామంటే బోర్ కొడుతుంది, అందరు ఎవరి పాటి వాళ్ళకి వెళ్ళి తినేసి పడుకున్నారు. నాకు మా అమ్మకేమో నిద్ర రావట్లే అని చెప్పేసి అందరం కలిసి ఇలా గందలాడామన్నమాట. దీన్ని మేము అష్టచమ్మ అంటారు, మరి మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేసేయండి. గవ్వలు ఉన్నాయి, బెత్తులు లేవండి. నాకు గవ్వలు ఆడతాం అంతగా రాదు, బెత్తులు అయితే బాగా ఆడతాను. మా పెద్ద అత్తయ్య అయితే ఆటకి పందెం వేస్తున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. దానికి తోడు ఏమంటున్నారంటే చంపుడు ఇవ్వకుండా వెళ్ళిపోతాము, దమ్ముంటే పట్టుకోరా అంటున్నారు. చంపుడు ఇవ్వకుండా ఆడటం పెద్ద గెలుపేనా మీరు చెప్పండి, చంపుడిచ్చి ఆడటమే కదా పెద్ద గెలుపు అంటే. ఇంక నేను మా కోడలు ఒక జట్టు, మా అత్తయ్య మా అమ్మ ఒక జట్టు అనమాట. ఇద్దరు వేసుకుంటున్నారండి పందాలమైన పందాలు, చిన్నపిల్లలను చూసి ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటి ఆటలు మేము చిన్నప్పుడు భలే ఆడేవాళ్ళమండి. ఆ రోజులు మళ్ళీ రావు అనే పాట గుర్తుకొచ్చిందనమాట. ఎంత బాగుంటుందో ఈ గేమ్ మాత్రం. కానీ మా అత్తయ్య మాత్రం ఒక పెద్ద మాట అనేసారండి, ఏంటంటే ఈ చిన్నపిల్లల ఆట మేమెందుకు ఆడతామే అని చెప్పేసి. లేదు వచ్చి ఆడత్తయ్య అంటే పాపం ఆడారు. వాళ్ళకి జువ్వలాట అంటే ఇష్టం అంట. జువ్వలాట నాకు రాదు, మా అమ్మకు రాదు, మా కోడలికి అయితే వచ్చంట. కానీ నాకు ఆ గేమ్ అర్థం కాదు ఎందుకులే అని చెప్పేసి ఈ గేమ్ అయితే ఆడాము. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటేమో 5 పెట్లు, ఇంకోటేమో 7 పెట్లు. మేమేమో 7 పెట్టి పెద్ద గేమే ఆడాము. మొత్తం 4 ఆటలు ఆడామండి. 4 ఆటలు వాళ్ళే గెలిచారు. నాకు భలే కోపం వచ్చేసింది, ఇంకా నాకు వద్దని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చి గరం గరం చాయ్ రే చాయ్ అని చెప్పి ఇలాగ పాట పాడుకుంటా చాయ్ తీసుకొని వచ్చాను. మా అత్త ఏమో మంచి కట్ల పోయమన్నా నీళ్ళు కాల్చి వాళ్ళ మనవడికైతే నీళ్ళు పోసుకున్నారు. ఇంకా అలా నైట్ అయిపోయింది, ఇంటికైతే బయలుదేరిపోయాము. మంచు బాగా పడుతుందని చెప్పేసి మా ఆయన ఏమో తుడుచుకుంటా ఉన్నారు. ఇంకా
సండే ఫండే బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. మా అత్తయ్య మంచి ఎదురొచ్చేసారు. మేము క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాము. వెళ్ళే దారిలో సాయిబాబా టెంపుల్ చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో. చాలా అంటే చాలా బాగుందన్నమాట. థ్యాంక్ యూ అండి 1 and all ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసానని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియో ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతలోపు బాయ్ బాయ్, సీ యూ. ఇట్లు మీ శ్రావణ్ సిరి సైనింగ్ ఆఫ్. టాటా, సీ యూ, బాయ్ బాయ్.